కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు ఖానాపూర్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికకు ముహూర్తం హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 4న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు ఖానాపూర్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 4న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు అయిపోయి దాదాపుగా నెల రోజులు కూడా దాటిపోయింది. అయితే కాజన్పల్లి, అదేవిధంగా ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ ఎన్నిక జరగలేదు. అది వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎన్నిక జరగలేదు. అదేవిధంగా అది కాచనపల్లి మున్సిపాలిటీలో అదే పరిస్థితి, ఖానాపూర్ లో అదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు విధించింది. ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలకు సంబంధించి గడువు ఈ రోజే ముగుస్తున్న నేపథ్యంలో నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 4వ తేదీన ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరపాలని కూడా నిర్ణయం కూడా తీసుకుంది. చైర్మన్ ఎన్నికలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి న్యాయపోరాటం అనేది చేసింది. ముఖ్యంగా ఈ రోజు నిన్న గనక ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై కోర్టు ధిక్కరణపై హైకోర్టును ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించేది. ముఖ్యంగా కంటెంట్ ఆఫ్ కోర్టు పిటిషన్ కూడా వేస్తామని చెప్పి నిన్న మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ కూడా మీడియా ముఖంగా చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న నైట్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఏప్రిల్ 4వ తారీఖున ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరపబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉంది. ఈ 3 మున్సిపాలిటీలో మెజారిటీ ఉంది కాబట్టి 3 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ గెలిచినటువంటి కౌన్సిలర్ అందరినీ కూడా క్యాంపుల్లో ఉంచింది. దాదాపు నెలన్నర రోజుల పాటు క్యాంపు రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఏప్రిల్ 4వ తారీఖు ఉదయమే వీళ్ళందరినీ కూడా క్యాంపుల నుంచి మళ్ళీ డైరెక్ట్ గా చైర్మన్ ఎన్నికకే తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.